రేయ్ పదండ్రా, పదండి, రండ్రా. రేయ్ ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు, నిదానంగా తీయండి, కానివ్వండి. అలాగే అన్నా. తప్పకుండా వెళ్దామమ్మా. సరే, ఆలస్యమైంది, భోంచేద్దాం పదండి. మీకోసమే ఎదురు చూస్తున్నాం. రండి రండి రండి. రామ్మా. పేషెంట్ లేడేంటి? ఏమండి? నర్సమ్మ కాల్ చేస్తుందంటే అతను స్పృహలోకి వచ్చుంటాడా? అతను స్పృహలోకి వచ్చాడా నర్సమ్మ? అంటే అతను మీ దగ్గరికి రాలేదా అండి? నా దగ్గరికి రావడం ఏంటి నర్సమ్మ? అది అతను ఇక్కడ కనిపించడం లేదండి. ఈ చుట్టుపక్కలంతా చూశాను, అతను ఇక్కడ లేడండి. అతనికి తెలిసిన మనిషి మీరే కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడేమోనని మీకు ఫోన్ చేశాను. అతనికి ఏమై ఉంటుంది? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మీరెవరో నాకు తెలీదు, మీకు నాకు గొడవేంటో కూడా నాకు తెలీదు. ఈ ప్రపంచంలో నా కూతురు తప్ప ఇంకేం వద్దు నాకు. నా కూతురు ఎక్కడుందో తెలిసినా ఏకైక మనిషి నా భార్య. నేను నా భార్యను కలవాలి, నా కూతుర్ని చూడాలి. నన్ను వదిలేయండిరా. నీకు నీ కూతురు కావాలి, మాకు నువ్వు కావాలి. నిన్ను వదిలేయడం కుదరదు. అరే అతనికి నాను తెలుసు కానీ నానెక్కడుంటానో తెలీదు. అలాంటప్పుడు నన్ను వెతుక్కుంటూ ఎలా వస్తాడు నర్సమ్మ? మరైతే ఎక్కడికి వెళ్ళాడు? నర్సమ్మ, నాను భయపడుతున్నట్టే అతన్ని ఎవరైనా కిడ్నాప్ చేసుంటారా? అలా జరిగే ఛాన్సే లేదండి. అతనున్న వార్డ్ని బాగా పరిశీలించాను, ఎవరో వచ్చి అతన్ని తీసుకెళ్ళినట్టు అనిపించడం లేదు. పేషెంట్ డిశ్చార్జ్ అయితే ఎంత క్లీన్గా ఉంటుందో అతని వార్డ్ కూడా అంత క్లీన్గా ఉంది. అలా చెప్తున్నారేంటి నర్సమ్మ? అతన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. బయటికి రావడం అతనికి అంత సేఫ్ కాదు నర్సమ్మ. ఎక్కడ ఏ ప్రమాదం ఎదురవుతుందో అతనికే తెలీదు. ఇప్పుడు అతన్ని ఎక్కడని ఎతకాలి?